ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత నేరుగా అస్థినాకు వెళ్లిన సీఎం పలువురు ముఖ్య నాయకులతో వరుస భేటీలయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలు హైకమాండ్ కు వివరించినట్టు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ను హైకమాండ్ పెద్ద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిసిరు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ సాల్రు. తెలంగాణలో పార్టీ పవర్లకు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు, జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పిరట. అట్లనే గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయింది. 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. తెలంగాణకు కొత్త కొత్త కంపెనీలు వస్తున్న ముచ్చట కూడా ఎల్లబెట్టిండ్రు. పాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ జయంతి కార్యం చేసిండు సీఎం సార్ ఇంట్లో. ఇక కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సార్ను మంత్రి వివేక్ సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ కలిస్తే మస్తు తారీఫ్ చేసిండు జూబ్లీ సెలక్షన్ లో పార్టీకి పతారం పెంచినందుకు. డేట్లు రాకముందుకే మునుంబెట్టి తిరిగింది, చిన్నలు పెద్దలను కలుపుకపోయింది, కావాల్సిన పనులు చేసింది, ప్రచారంలో హిట్లర్ ఓడి పెంచింది. పెద్ద మనిషికి చెప్తే గట్ల కష్టపడ్డారు కాబట్టి పార్టీకి ఇంకో సీటు పెరిగింది అన్నాడట. ఇదే తరికతోటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా పనిచేసి పార్టీని గెలిపియాలని కోరిండు మంత్రి సార్ను.